నౌ ద క్వశ్చన్ ఇస్ ఎలా మీరు ప్రాఫిటబుల్ అయ్యారు? సాధారణంగా ఛార్జింగ్ కంపెనీస్ అంటే ఏం చేస్తారంటే ఒక ప్లేస్ తీసుకుంటారు, ఛార్జింగ్ స్టేషన్ పెట్టేస్తారు, ఇప్పుడు నా కస్టమర్స్ వస్తారు అని చూస్తూ ఉంటారు. ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అంటే కనీసం కొంతలో కొంతైనా 20-30 లక్షల ఇన్వెస్ట్మెంట్, 20-30 లక్షల ఇన్వెస్ట్మెంట్ కవర్ చేయాలి. రోజు కనీసం ఒక 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చినా దాని ప్రకారం అన్ని రోజులు పడుతుంది. అది ఇంచుమించు 1000 రోజులు పెడితే 10 లక్షలు వస్తుంది, 2000 రోజులు పెడితే 20 లక్షలు వస్తుంది. అంటే 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అట్లా కూర్చుంటామా? కాదు. ఏ బిజినెస్ అయినా 2 to 3 years లోపు రిటర్న్స్ రాకపోతే, అంటే 2 to 3 years లోపు రిటర్న్ అంటే మనకి పరాయణం ఐఆర్ఆర్స్ అంటారు, ఆర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. 24% మినిమం ఉండాలి. 15 to 24%, రైట్? 15 to 24% లేకపోతే దట్ బిజినెస్ విల్ నాట్ సక్సీడ్. సో మేమేం చేసామంటే ఛార్జింగ్ స్టేషన్ పెట్టి కస్టమర్స్ రావడం కాకుండా ముందు కస్టమర్స్ దగ్గరికి వెళ్ళాం. అమెజాన్లో ఉన్న ఫ్లీట్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళాం, బిగ్ బాస్కెట్లో ఉన్న ఫ్లీట్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళాం, ఫ్లిప్కార్ట్ దగ్గర ఉన్న ఫ్లీట్ ఆపరేటర్స్ దగ్గరికి వెళ్ళాం. ఓకే, మీరందరూ ఇండివిజువల్గా ఎక్కడెక్కడో ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు కదా, మీ 100 బళ్ళు కలిపి నేను ఛార్జింగ్ స్టేషన్ పెడతా. మీకు ఇంటి దగ్గర మిగతా దగ్గర అయ్యే ఖర్చు కంటే ఒక 20-30% తక్కువే నేను దగ్గర తీసుకుంటా, కానీ నా ఛార్జింగ్ స్టేషన్ మీరు వాడుకోండి అని పెట్టినప్పుడు డే 1 నుంచి నా ఛార్జింగ్ స్టేషన్ ఎంగేజ్ అవ్వడం జరిగింది. రైట్? సెకండ్, బస్సెస్